హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ది లైఫ్ ఆఫ్ స్వాతి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఎండలు బాగా ఉన్నాయి బయట. ఈ ఎండల్లో కూడా నా జర్నీ ఎక్కడికని అనుకుంటున్నారు కదా మీరు. నాకు ఎంతో ఇష్టమైన మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అండి, అదే అండి విజయవాడకి వెళ్తున్నాను. ఎందుకో తెలుసా? మీకే అర్థమై ఉంటుంది. ఈ సీజన్లో ఏముంటుంది, ఈ సీజన్ ఏంటో తెలుసు కదా, రంజాన్ అండి. అసలే మనం నాన్ వెజ్ ప్రియులము, ఇంకెందుకు ఆగుతాం చెప్పండి. అర్థమై ఉంటుంది కదా ఎందుకు వెళ్తున్నాను. అదే అండి, హలీం కోసం వెళ్తున్నా. మన ఫ్రెండ్స్లో ఒక్కళ్ళైనా ముస్లిం ఫ్రెండ్ ఉండాలండి. ఇలాంటి టైంలో బాగా యూజ్ అవుతారు కదా మనకి. అదేంటో తెలియదు, రంజాన్ అంటే హలీం 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 అని ఎక్కడ చూసినా అదే గోల్ ఉంటుంది. నేను కూడా లాస్ట్ ఇయర్ నుంచే ట్రై చేస్తున్నాను అనమాట. నిజంగా హలీంకి నేను బిగ్ ఫ్యాన్ అనమాట, అంత నచ్చేసింది నాకు. ఆల్రెడీ నేను నాన్ వెజ్ లవర్ని, ఇంకెందుకు నేను దాన్ని మిస్ చేసుకుంటా చెప్పండి. మళ్ళీ సీజన్ అయిపోతే మళ్ళీ దొరకదు కదా, అందుకనే నేను కూడా స్టార్ట్ అయ్యాను అనమాట. అలా వెళ్తూ మధ్యలో ఆటో ఎక్కితే ఈ ఆటో తాతయ్య అయితే చాలా జోకులు వేస్తూ అసలు చాలా ఫన్నీగా ఉన్నాడు అనమాట. మా ఊర్లో ఇంత, మీ ఊర్లో ఎలా ఉండిద్ది అది ఇది అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు చాలా జోవియల్గా. అప్పుడప్పుడు ఇలా జర్నీ చేసేటప్పుడు భలే సరదా అనిపిస్తుంది. ఎవరో అన్నోన్ పర్సన్తో మనం మాట్లాడుతూ ఉంటాము, కొంచెం ఏదో ఒకటి షేర్ చేస్తూ ఉంటాము, వాళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, ఏదో కనెక్షన్ అలా అలా నడుస్తూ ఉంటుంది. అంతే కదా లైఫ్ అంటే, ఎవరెవరో పరిచయం అవుతారు, ఎవరెవరో మనకి క్లోజ్ అయిపోతారు. అలా ఈరోజు నాకు చాలా అంటే ఆ తాతయ్య మాట్లాడిన మాటలు భలే నచ్చేసాయి నాకు. ఫస్ట్ నేను రమ్మన్న ప్లేస్కి రానన్నాడు, మధ్యలో డ్రాప్ చేస్తా అన్నాడు. మళ్ళీ ఏమనుకున్నాడు, ఇంకో అమ్మాయి తగిలితే నువ్వు కూడా అక్కడికే కదా, సరిపోదండి ఇద్దరిని డ్రాప్ చేస్తా అని చెప్పేసి వచ్చాడనమాట. చాలా మంచిగా మాట్లాడుతూ ఎలాగోలా నన్ను నా ప్లేస్లో డ్రాప్ చేశాడు. ఎందుకో తెలియదు, అసలు విజయవాడ అంటే ఎంత ఇష్టం అనిపించిందంటే చాలా నచ్చిద్ది నాకు. చాలా ప్లెజెంట్గా అనిపించింది విజయవాడ వెళ్ళినప్పుడు. ఏంటో మా ఊరికి వెళ్ళిపోయినంత ఫీలింగ్ వచ్చిద్ది అనమాట. చాలా నచ్చిద్ది, చాలా ఇష్టం. నా ఫ్రెండ్స్ ఇక్కడే ఉంటారు కాబట్టి ఎక్కువ విజయవాడలోనే తిరుగుతూ ఉంటాను అనమాట. ఏదో ఒక ప్లేస్లో ఖాళీ దొరికినప్పుడు తిరుగుతూ ఉంటాము. ఇంకా ఆటో దిగేసేసి నా ప్లేస్కి వెళ్ళాను. నా ఫ్రెండ్ కలిసేసి ఇద్దరం వెళ్తున్నాం అనమాట. కలిసామంటే ఊరుకుంటామా, ఒక్క చోటకి వెళ్ళాం కదా, అన్నీ తిరిగేసేసి తర్వాత వెళ్తాము. చాలా గ్యాప్ వచ్చిందనమాట కలవటం కూడా, అందుకని ప్రత్యేకంగా వచ్చాను అనమాట. అలా తిరిగేస్తూ నా వీడియోస్లో ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను అనమాట. విజయవాడలో ఒక ఫ్రెండ్ ఉండి, స్కూటీ ఉండి, డ్రైవింగ్ బాగా వచ్చిన ఫ్రెండ్ ఉంటే ఆ లైఫే వేరే లెవెల్ అని చెప్పేసి, సేమ్ నా లైఫ్ అలా అనమాట. విజయవాడ వచ్చానంటే ఒక ఫ్రెండ్, అది స్కూటీ ఉన్న ఫ్రెండ్, అది ఫుల్ డ్రైవింగ్ వచ్చిన ఫ్రెండ్, అలా ఉండి నేను బ్యాక్ సీట్లో కూర్చొని ఆరాంగా ఎంజాయ్ చేస్తాను అనమాట. మొత్తం తిరిగేస్తాము, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తాము అనమాట. నో రిస్ట్రిక్షన్ అనమాట. బయటకు వచ్చామంటే మాకు నచ్చిన ప్లేస్కి వెళ్ళేసేసి తిరిగేసి వస్తాము. ప్రతి ఒక్క అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అలాంటి ఫ్రెండ్ ఉండాలన్నమాట. ఎక్కడికైనా వెళ్ళాలంటే మన కోసం ఒకళ్ళు తోడు ఉండాలి. అలా ఉంటేనే బాగుండిద్ది కదా. ఒక్కళ్ళని ఎంతవరకు తిరుగుతాం చెప్పండి. అలా వెళ్తూ చిన్న గోల్డ్ షాపింగ్ కూడా చేద్దాము అని చెప్పేసి వచ్చామన్నమాట. చిన్నది మా ఫ్రెండ్కి ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్తే తీసుకొచ్చింది. కానీ చూస్తే అక్కడ కలెక్షన్ బాగాలేదన్నమాట. ఇంకా రిటర్న్ అయిపోయాము, వచ్చేసాము. మళ్ళీ వెళ్తున్నాం అనమాట. నైట్ టైం విజయవాడ ఎంతమందికి నచ్చిద్దో తెలియదు కానీ నాకైతే చాలా ఇష్టం అనమాట. అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ తిరగడం చాలా ఇష్టము. విజయవాడలో మెయిన్గా విజయవాడలో తిరగడం అంటే నాకు చాలా ఇష్టము. భలే సరదాగా ఉండిద్ది అనమాట బండి మీద అలా వెళ్తూ ఉంటుంటే. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి, నైట్ టైం విజయవాడ చాలా అంటే చాలా బాగుండిద్ది అనమాట. చూసారా వ్యూ ఎంత బాగుంటుందో విజయవాడది. విజయవాడలో చాలా ప్లేసెస్ ఉంటాయి తిరగాలే కానీ చాలా అంటే చాలా బాగుండిద్ది. మంచిగా రిలాక్స్ అవ్వడానికి, కొంచెం ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ అనమాట విజయవాడ అనేది. తిరగవచ్చు కానీ విజయవాడలో ఫ్రెండ్ మాత్రం ఉండాలి, విజయవాడ తెలిసిన వాళ్ళు ఉండాలి, స్కూటీ ఉండాలి. అప్పుడైతే మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ఇలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఆటోస్లో తిరగాలంటే చాలా కష్టం అనమాట. చాలా ఛార్జెస్ అవుతాయి, చాలా ఇబ్బందిగా కూడా ఉండిద్ది. మనం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళటానికి అవ్వదన్నమాట. అక్కడెక్కడో కరెక్ట్ స్టాప్లోనే దింపుతారు కదా. అదే మన ఓన్ వెహికల్ ఉంటే మనం నచ్చిన చోటకి వెళ్ళచ్చు. ఫైనల్గా రీచ్ అయ్యామన్నమాట ప్లేస్కి. అదే పంజా సెంటర్.
పంజా సెంటర్ ముస్లిమ్స్కి ఒక బ్రాండ్లా ఉండిద్ది అనమాట. ఈ టైంలో అయితే అక్కడ ముస్లిమ్స్ కంటే వేరే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఫుడ్ కోసం వస్తారు మెయిన్గా, తినటానికి తిరగటానికి. చాలా బాగుండిద్ది. చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ స్టాల్స్ అవన్నీ పెడతారు. ముస్లిమ్స్ అంటే అత్తరు కదా, అత్తరు కూడా అవన్నీ చాలా అమ్ముతారు. వాళ్ళ సేమియాస్ ఇంకా వాళ్ళన్నీ చాలా ఉంటాయి, చాలా బాగుంటాయి. హలీం స్టాల్స్ ఎక్కువ ఉంటాయి. హలీం అయితే నేను లాస్ట్ ఇయర్ ఏ టేస్ట్ అయితే ఫీల్ అయ్యాను సేమ్ ఎగ్జాక్ట్గా అదే అనమాట. అసలు అదే టేస్ట్తో ఈ ఇయర్ కూడా నేను తిన్నాను. ఎందుకంటే సేమ్ అదే స్టాల్లో తిన్నాం అనమాట ఈ ఇయర్ కూడా. ఇవి కౌజ్ పిట్టలు అంటే ఇవి పెట్టారు ఈ ఇయర్. అసలు భలే అనిపించింది. డైరెక్ట్ అవే పెట్టేసేసి దాని హలీం అలా తయారు చేస్తున్నారంట. ఈ మంత్ అంతా పంజా సెంటర్ చాలా బాగుంటుంది. మీరు ఇప్పటి వరకు వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, చాలా బాగుండుద్ది. అన్నీ ఉంటాయి తినడానికి, స్వీట్స్ అని, బిర్యానీస్, హలీము అలా ఉంటాయి, రోటీస్ ఉంటాయి. చాలా బాగుంటుంది తినడానికి, ఎంజాయ్ చేయడానికి. మళ్ళీ ఈ మంత్ అయిపోతే ఏముండదు, యాజ్ యూజువల్ అనమాట. అంతగా ఏమి ఉండదు అక్కడ ఇంకా. సో ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుండిద్ది. ఈ మంత్లోనే దొరికే హలీంని కూడా ఒకసారి టేస్ట్ చేయండి అనమాట. ఆ ఏరియా అంతా చాలా బాగుందనమాట. లైటింగ్స్తో ఆ స్టాల్స్, ఫుడ్ ఐటమ్స్ అవన్నీ ఇలా పెట్టేసేసి చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళండి, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుండిద్ది అనమాట. మళ్ళీ సీజన్ తర్వాత మళ్ళీ కనిపించవు. ముస్లిం అంటేనే నాన్ వెజ్ కదా, ఆ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.